ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. ఏకంగా 10 సంవత్సరాల పాటు అంటే 2036వ సంవత్సరం వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క వృషభ రాశి వారు తమ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తారు. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో మరో 24 గంటల్లో ఎటువంటి ఆస్తి యోగం పట్టేటటువంటి అదృష్టం వీరికి రాబోతుంది. అలాగే ఏ ఏ అంశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా మరో 24 గంటల్లో ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ అప్పులు కానీ అవసరాల కోసం ఇతరుల దగ్గర అనుకునే వారి దగ్గర స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అప్పులు చేసిన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వీరు అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎన్నో అవస్థలు అవమానాలు మాటలు పడుతూ ఇప్పటి వరకు అందరి చేత మాటలు భరించవలసి వచ్చింది. కానీ మరో 24 గంటల్లో ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం మారబోతోంది. ఎందుకు అనంటే కనుక ప్రస్తుతం నడుస్తున్న గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో ఏకంగా 10 సంవత్సరాల వరకు అదృష్టం పట్టబోతూ ఉంది. వీరికి ఆస్తి యోగం రాబోతూ ఉంది. ఇక ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతోంది. వీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో గణనీయమైన లాభాలను పొందుకుంటారు. ఇప్పటి వరకు ఎవరి దగ్గర అప్పులు చేస్తారో ఆ అప్పులను తీర్చివేస్తారు. వీరే 10 మందికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ఇక వీరిని చూసిన వీరి ప్రత్యర్థులు కానివ్వండి, వీరి బంధువులు స్నేహితులు మిత్రులు శత్రువులు కానివ్వండి, వారందరూ ముక్కున నోరు వేసుకుంటారు. వీరి ఎదుగుదలను చూసి ఎంతగానో ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో ఆకస్మిక ధనలాభాలు కలిగే పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్టుంటే కనుక అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేదే మీ జీవితంలో లేక ఆ ఆస్తికి సంబంధించింది అదేవిధంగా ఉంచి దాన్ని అమ్మినా కూడా మీకు ఇప్పటి వరకు డబ్బులు రాక మీరు ఎన్నో అవస్థలు అవమానాలు పడాల్సి వచ్చింది. అయితే మరో 24 గంటల్లో మీ యొక్క నుదిటి రాత మారబోతూ ఉంది. ఆర్థిక పరంగా ఎలాంటి సహాయం మీరు కోరుకున్నారో ఆ సహాయాన్ని ఇప్పుడు ఆ భగవంతుడు మీకు అంది వస్తున్నాడు. ఎందుకంటే మీ స్థిరాస్తులు అమ్ముడుపోతాయి. మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యంగా మీకైతే వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఈ విధంగా మీ యొక్క ఆర్థిక స్థితి ఎంతో వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది వృషభ రాశి వారికి ఖచ్చితంగా రాబోతుంది. అలాగే ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుండి ప్రశంసలు పురస్కారాలు పొందుకుంటారు. జీతాలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గతంలో కంటే కూడా మరో 24 గంటల్లో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఒక మంచి ఆర్థిక స్తోమత, మంచి తెలివితేటలు, ధైర్యం ఉన్న ఒక వ్యాపార భాగస్వామి మీకు లభిస్తారు. ఆ భాగస్వామి ద్వారా కూడా మీరు లాభాలను పొందుకుంటారు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో అలాగే సినిమా టీవీ రంగాల్లో ఉన్న వారికి కూడా మరో 24 గంటల్లో వీరు ఊహించని పెను మార్పులు అద్భుతాలు చూడబోతున్నారు. ఇక వీరు ఏకంగా 10 సంవత్సరాల పాటు వెనుతిరుగు చూడకుండా వీరికి ఆస్తి యోగం మరో 24 గంటల్లో దక్కబోతోంది. చూసారు కదండి, ఈ యొక్క వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో దాదాపుగా 2036వ సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాలు ఎలాంటి పురోగతి లభించబోతుంది. ఇక వృషభ రాశి వారు మాత్రం క్రమం తప్పకుండా శివయ్యని పూజించాలి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు పేదవారికి చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరానికి వెళ్తారు.
ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.